హరే కృష్ణ అందరికీ. ఈరోజు రెండవ అధ్యాయం స్టార్ట్ చేయబోతున్నాము. రెండవ అధ్యాయం పేరు సాంఖ్యయోగము. సాంఖ్యము అంటే జ్ఞానము అని అర్థము. ముందు అధ్యాయంలో శ్రీకృష్ణుల వారు అర్జునుని యొక్క రథమును రెండు సేనల మధ్య నిలబెట్టినప్పుడు వారి ఎదురుగా ఉన్నటువంటి బంధుజనులను చూసి అర్జునుడు చాలా విచారం చెంది శోకంలో మునిగిపోతాడు. ఆ విషాదాన్ని అర్జున విషాద యోగం అని చెప్పి మనం పిలిచాము. అయితే అలాగా దిగులు చెందినప్పుడు తన గాంధీవాన్ని జారవిడిచి రథంపై చతికిల పడతాడు. అయితే ఈ అధ్యాయంలో అలా ఉన్నటువంటి దీనస్థితిలో ఉన్నటువంటి అర్జునుని చూసి శ్రీకృష్ణుడు అతనికి ఎలాగా ధైర్యాన్ని ఇచ్చాడు, ఆత్మ యొక్క నిజతత్వం ఏంటి, కర్మ రహస్యాన్ని ఈ అధ్యాయంలో బోధిస్తారు శ్రీకృష్ణుల వారు. ముందుగా మొదటి శ్లోకం. సంజయ ఉవాచ తంతథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః. సంజయుడు పలికెను. ఆ ప్రకారంగా కనికరంతో కూడినట్టి అర్జునుడు కంటనీరు పెట్టుకున్నవాడై వ్యాకులము చెంది దుఃఖించుచున్న అర్జునుని చూసి శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను. అశ్రుపూర్ణాకులేక్షణం అంటే తీవ్ర వైరాగ్యం కలిగిన వాని లక్షణము ఇలా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారనమాట. ఎలాగా ప్రపంచ భోగాల ఎడ, చూసే విషయాల పట్ల, సంసారం పట్ల రోత పుట్టి అతని కంట వెంట నీరు ధారగా కారుతుంది. అలాగే ఈ వైరాగ్యంతో పాటుగా అసలు నా ధర్మం ఏంటి అనే తెలుసుకోవాలని కూడా అతనికి విజ్ఞత కలిగింది. ఇలాంటి వైరాగ్యం ఉన్నప్పుడే మనం ఆధ్యాత్మిక బోధ అనేది చేయాలని చెప్పి శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అలాగే కృపయావిష్టం అంటే కృప, దయ, కనికరము అలాంటివన్నీ మంచి గుణాలే. కానీ చూపదగిన వారిపై చూపకూడనప్పుడు, చూపకూడని సమయంలో చూపితే అది మంచి ఫలితాలను ఇవ్వదు. అది కూడా ఇక్కడ ప్రస్తావిస్తున్నారన్నమాట. ఇట్లి కృప వారికి అంటే అలాంటి దుర్మార్గులైనటువంటి దుర్యోధనులు వాళ్ళ సైన్యంపై కలిగింది కదా అర్జునుడికి. ఆ కనికరం కూడా కరెక్ట్ సమయంలో ఈ సమయంలో పనికిరాదు అని చెప్పి చెప్తున్నారనమాట. అలాగే మధుసూదన అంటే మధుసూదన అంటే శ్రీకృష్ణుల వారి పేరు అనమాట. మధువు అనే రాక్షసుని సంహరించుటచే శ్రీకృష్ణునికి ఆ పేరు వస్తుంది. మధువు అంటే ఆ రాక్షసుడు అంటే తేనె. మధువు అనే దానికి అర్థము తేనె అనే అర్థం అన్నమాట. అహంకారము, దృశ్యభోగాలు అలాంటివి తేనెలాగా తీయగా మొదట ఆనందాన్ని కలుగజేస్తాయి, ఆ తర్వాత అవి బాధిస్తాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి వాటిని త్యజించాలి. ఇలాంటి వాటిని, ఈ విషయ వాంఛలు అనేటువంటి